అందరికీ హాయ్ అండి. మీలో ఎంతమందికి గోంగూరతో చేసే రెసిపీస్ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. అయితే ఈరోజు గోంగూరతో ఒక సింపుల్ కర్రీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత అందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత అందులో ఆనియన్స్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్తో సహా వేసి కాస్త ఉడికించుకోవాలి. ఈ శనగపప్పు కాస్త ఉడికిన తర్వాత ఇందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుంటే గోంగూర అంతా ఈ విధంగా అవుతుంది. ఆ తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఈ గోంగూర అంతా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకొని ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా పప్పు గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.